టాలీవుడ్తో కెరియర్ను ప్రారంభించి దక్షిణాది సినిమాల్లో బిజీగా ఉన్న ఇప్పుడు బాలీవుడ్లోనే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని సినిమాలు చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటికే ఆమె కెరియర్కు 15 ఏళ్లకు పైగా అవుతోంది. అయినా ఆమె ఎనర్జీ, నటన పట్ల ఉన్న కిట్ ఏమాత్రమూ తగ్గలేదు. తాజాగా బాలీవుడ్ నిర్మాత జాకీ బగ్నానీని ప్రేమించి వివాహం చేసుకున్న రకుల్ పెళ్లి తర్వాత కూడా సినిమాలు కొనసాగిస్తోంది. సినీ కెరియర్కి భర్త నుంచి పూర్తి మద్దతు లభిస్తున్నందున ఆమె కెరియర్ మరింత బలంగా సాగుతోంది. వెడ్డింగ్ తర్వాత బ్రేక్ తీసుకుంటుందేమో అనుకున్న వారికి రకుల్ సమాధానం నో బ్రేక్. సినిమాల నుంచి రిటైర్మెంట్ అన్నదే తన డిక్షనరీలో లేదని రకుల్ స్పష్టం చేసింది. జీవితాంతం సినిమాలు చేస్తూనే ఉంటాను. వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే. ప్రతిభ ఉంటే వయసుతో సంబంధం లేకుండా పరిశ్రమలో అవకాశాలు వస్తాయి అని రకుల్ పేర్కొంది. ఇండస్ట్రీలోకి రాగానే హీరోయిన్లకు కొన్నేళ్ల పాటు మాత్రమే అవకాశాలు ఉంటాయని చాలామంది చెప్పారు. కానీ పరిస్థితులు మారాయి. ఇప్పుడు మంచి పాత్రలు చేసేందుకు సీనియర్ నటీమణులకు కూడా అవకాశాలు లభిస్తున్నాయి అని ఆమె అభిప్రాయపడింది. 2009లో కన్నడంలో గల్లీ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రకుల్ 2011లో కెరటం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. వెంటనే తమిళ చిత్రాల్లోనూ నటించి 3 భాషలలో తన సత్తా చాటింది. కానీ ఆమెకు బ్రేక్ ఇచ్చింది వెంకటాద్రి ఎక్స్ప్రెస్. ఈ సినిమా హిట్తో టాలీవుడ్లో హీరోయిన్గా సుస్థిరంగా నిలిచింది. ఆ తర్వాత లౌక్యం, బ్రూసిలీ, సరైనోడు, స్పైడర్, ధృవ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస అవకాశాలతో బిజీగా ఉంది. అయినా దక్షిణాది సినిమాలపై ప్రేమ మాత్రం తగ్గలేదు. కోలీవుడ్ నుంచి వస్తున్న అవకాశాలను ఆదరిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ వయసు 34 అయినా ఆమె ఎంటర్టైన్మెంట్ పట్ల చూపిస్తున్న ఎనర్జీ చూస్తుంటే ఇంకా పలు భిన్నమైన పాత్రలో మెప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఎంతోమంది యువ హీరోయిన్లకు గట్టి పోటీగా నిలిచిన రకుల్ ఈ తరం మహిళా నటులకు స్ఫూర్తిగా మారింది.